యోగ్యురాలంటే భర్త మాటను తూచా తప్పకుండా పాటించేటువంటి స్త్రీ, లోబడేటువంటి స్త్రీ. అటువంటి స్త్రీ కనుక ఒక భర్తకుంటే ఆ స్త్రీ తన భర్తకు కిరీటం వంటిదంట. కిరీటం ఎక్కడ ఉంటుంది? తల మీద ఉంటుంది. కిరీటం ఎవరు ధరిస్తారు? పూర్వపు దినాల్లో రాజులు ధరించేవాళ్ళు అండి కిరీటం. కిరీటము రాజరికానికి గుర్తుగా ఉంది. యోగ్యురాలైనటువంటి స్త్రీ తన పెనిమిటికి కిరీటమని రాయబడ్డ కారణం ఏంటంటే, గుణవతి అయినటువంటి భార్య ఏ భర్తకైతే ఉంటుందో ఆ భర్త దేశ పెద్దలతో కూర్చుంటాడంట, గౌని యొక్క పేరు కలిగిన వాడిగా ఉంటాడంట. అంటే ఇప్పుడు ఇతని యొక్క స్థాయి, హోదా పెరుగుతుందా తగ్గుతుందా? కిరీటం పెడితే రాజు అవుతాడండి. నీ భర్తకు నువ్వు కిరీటంలా ఉన్నావంటే నీ భర్త యొక్క హోదాని ఏం చేస్తున్నావు? నువ్వు పెంచుతున్నావు అని అర్థం. కాబట్టి నీ భర్త కంటూ ఒక విలువ ఉండాలి అంటే నీ భర్త తల మీద నువ్వు ఒక కిరీటంలా ఉండాలి. నీ భర్త తల మీద నువ్వు ఒక కిరీటంలా ఉండాలంటే నువ్వు యోగ్యురాల్లాగా ఉండాలి.